నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్పై అమెరికా వ్యూహాత్మక దాడి ప్రారంభించింది. వ్యూహాత్మక దాడి అంటే చుట్టూ ఆయుధాలు, చుట్టూ వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తోటి సైనికుల విన్యాసాలు కనపడుతుంటే ఆ క్యారియర్స్ మీద, ఆ వార్షిప్స్ మీద ఒక రకంగా సైకలాజికల్గా ఇరాన్ని ఫ్రైటన్ చేసే కార్యక్రమం అన్నమాట. ఇది చాలా వ్యూహాత్మకంగా చేస్తుంది. 2025 జూన్ 12న జరిగిన, అంటే లాస్ట్ ఈ జూన్ 12న జరిగిన దాడిని చూస్తే కన్నా ఇప్పటిది చాలా భిన్నమైంది. అప్పుడు ఇజ్రాయెల్ ముందుండి నడిపించింది, అమెరికా సహాయపడింది. ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్కి కూతవేటు దూరంలో ఆల్రెడీ 2 వార్షిప్స్, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అండ్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ 2 వచ్చి ఉంచున్నాయి. ఒక్కొక్క వార్షిప్లో అక్కడ దాంట్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సు అండ్ ఈ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ఇవి కాకుండా ఒక్కొక్క దాంట్లో 4,000 నుంచి 5,000 మంది సైనికులు ఉన్నారు, యూనిఫామ్ గార్డ్స్. అంటే ఒక 10,000 మంది. ఇక చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇరాక్, బహ్రెయిన్ అండ్ కువైట్, ఇంకా అలాగే చూస్తే యుఏఈ, సౌదీ అరేబియా, వీటిల్లో కూడా మొత్తం బహ్రెయిన్, జోర్డాన్, వీటిల్లో కూడా మొత్తంగా 35 నుంచి 40,000 మంది సైనికుల్ని రెడీ చేసి ఉంచారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఖతార్లో ఉన్న అల్ ఉడైడ్ బేస్ నుంచి, ఖతార్లో యుఎస్ బేస్ ఉంది, అక్కడి నుంచి సైనికుల్ని షిఫ్ట్ చేసే కార్యక్రమం నడుస్తుంది. ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? ఈ వార్షిప్స్ మీదకి. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? జాగ్రత్తగా గమనిస్తే 2003 తర్వాత మిడిల్ ఈస్ట్లో, మనం మధ్యప్రాచ్యం అని చెప్పుకుంటూ ఉంటాం, మిడిల్ ఈస్ట్లో జరగబోతున్న లేకపోతే సన్నాహకమవుతున్న అతిపెద్ద వ్యూహాత్మక దాడిగా దీన్ని బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన ఆర్మీ మాజీ కమాండర్ కల్నల్ రిచర్డ్ కెంప్ ఆయన చెబుతున్నారు. ఇంతకుముందు సంవత్సరంలో చేసిందేమో ఇజ్రాయెల్ని ముందుంచి నడిపించి B-2 బాంబర్స్ వేసి ఇజ్రాయెల్లో ఉన్న క్షిపణులని అలాగే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పెరిఫెరల్గా టార్గెట్ చేయడం. అండ్ కంప్లీట్ టార్గెట్ చేస్తే ఇప్పుడు అదేమవుతుంది, రేడియేషన్ ప్రక్రియ వల్ల మొత్తం ఆసియా ఖండం అంతా విధ్వంసం అవుతుంది. సో పెరిఫెరల్గా, బాహ్యంగా జూన్లో జరిగింది, మొత్తం 12 రోజులు జరిగింది. 12 రోజుల యుద్ధంలో వాళ్ళు బాగానే టార్గెట్ చేశారు. బట్ అలాగని ఇరాన్ చతికిల వాళ్ళు మళ్ళీ రివైవ్ చేసుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, హెరిటేజ్ ఏ రకంగా చూసుకున్నా ఇవాళ అమెరికాది కొత్తగా ఏర్పడిన నాగరికత కావచ్చు, ఇరాన్ కానీ భారతదేశం కానీ చాలా పురాతనమైన నాగరికతలు. వీళ్ళందరికన్నా ముందే కల్చర్ తెలిసిన దేశాలు, ప్రాంతాలు ఇవి. సో అమెరికాకి ఇవాళ నేర్చుకుందాం ఆ కల్చర్. ఒకవేళ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న కల్చర్ ఏదైతే ఉందో అది ఇవాళ నేర్చుకున్నారు, రివైవ్ చేసుకున్నారు. 37 మంది సైనిక జనరల్స్ని, ఇరాన్కి చెందిన వాళ్ళని ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత కూడా ఇరాన్ ఇవాళ సర్వైవ్ అయ్యిందంటే అది ఖమేనీ నేతృత్వంలోని పనిచేస్తున్న నేషనల్ ఆర్మీ గార్డ్స్, వాళ్ళది రెవల్యూషనరీ గార్డ్స్. ఆ రెవల్యూషనరీ గార్డ్స్ గొప్పతనం అది. దాన్ని నడిపిస్తున్న ఖమేనీ గొప్పతనం అది. ఖమేనీ మతజాంతస్వాదాన్ని ఇక్కడ మనం సమర్థించట్లా, అతని డిసిప్లిన్ని, అతను నడిపిస్తున్న వ్యవస్థను నడిపిస్తున్న తీరుని ఇక్కడ మనం గమనించి తీరాలి. తొడగొట్టి అమెరికాని ఛాలెంజ్ చేసి నువ్వు రా చూసుకుందాం అనే స్థాయికి వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ వెనకాల ఖచ్చితమైన వ్యూహాలు ఉంటాయి. అందుకనే అమెరికా భయపడుతోంది. అమెరికాకి గ్రౌండ్ ఫోర్స్ లేదు, వచ్చిన భౌగోళికంగా వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళకి సమర్థవంతమైన సిస్టమ్ లేదు, అండ్ మానసికంగా అమెరికా ప్రిపేర్ అయ్యలేదు. తెల్లారి లేస్తే ఎవడో ఒకటి మీద దాడి చేయటం, వాడిని దోసుకు తినటం అనే కాన్సెప్ట్ ప్రపంచం మొత్తానికి తెలిసిన తర్వాత సైన్యానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. అమెరికా సైన్యానికి కూడా ఇలా వెళ్ళి ఎవరి కోసం మనం వెళ్ళి ఎవరినో చంపేయటం ఏంటది? ఉగ్రవాదులను తయారు చేసేది వాళ్ళే, ఉగ్రవాదుల్ని చంపేది వాళ్ళే. ఇరాన్ ప్రాక్సీ వార్స్ చేయడానికి తయారు చేసుకున్న హెజ్బుల్లాస్ వెనుక, హౌతీస్ వెనుక, హమాస్ వెనుక అమెరికాలోని డీప్ స్టేట్ ఉంది, అమెరికాని సపోర్ట్ చేస్తున్న డీప్ స్టేట్ ఉందనే విషయం చాలామందికి తెలుసు ప్రపంచంలో. సో ఇవాళ అవే అమెరికాకి వ్యతిరేకంగా తయారవుతున్నాయి. వేరేజ్ వెనజువేలాని మరి బ్రహ్మాండంగా లాటిన్ అమెరికా కంట్రీని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు కదా ఆ అధ్యక్షుడు, డిక్టేటర్ నికోలస్ మదురోని హాలీవుడ్ సినిమాల్లో మాదిరి ఎలా తీసుకెళ్ళాలి, లిఫ్ట్ చేసి ఆయన భార్యని తీసుకొచ్చి. ఇరాన్లో కూడా ఖమేనీలా చేస్తారా? చేయలేరు. ఇరాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వెనజువేలా. ఇరాన్కున్న ప్రావెస్నెస్ అలాగే ఇరాన్కున్న ఇంటెలిజెన్స్ని తక్కువ అంచనా వేయలేరు. ఇవాళ అమెరికా అక్కడ ఏదైనా చేయాలంటే ఇజ్రాయెల్ మొస్సాద్ సాయం తీసుకొని, CIA ఇజ్రాయెల్ మొస్సాద్ సాయం తీసుకునే చేయాలి. ఎంత చేసినా శత్రుశేషం అక్కడ ఉంటూనే ఉంటుంది. రెజీమ్ చేంజ్ కోసం ఇదంతా చేస్తున్నారని కాదు, ఆయిల్ కోసం చేస్తున్నారు.
ఇంకా అక్కడున్న సహజ వనరులను దోచుకోవడం కోసం చేస్తున్నారు. ఇది జనాభిప్రాయం. సో వాస్తవాలు ఇలా ఉంటే ఈ స్థాయిలో ఇప్పుడు భారీ స్థాయిలో సైనిక సమీకరణ జరుగుతోందంటే మొత్తం ఎంతమంది 60,000 మంది సైన్యం ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్న బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ ఈ దేశాలన్నింటిలో ఉన్న సైనిక స్థావరాల నుంచి వస్తున్న సమీకరించుకుంటే 35,000 నుంచి 40,000. ఇటు చూస్తే ఒక 15,000 ఈ వార్షిప్స్ మీద మొత్తంగా అరౌండ్ 55,000 to 60,000 ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో సైనికులను ఫిజికల్గా రంగంలోకి దింపడం అనేది 2003 తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కెంప్ ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పటికే లాంగ్ రేంజ్ B-52 బాంబర్స్ వాటి సంగతి తెలిసిందే, B-2 స్టెల్త్ విమానాలు, అలాగే F-16, F-22, F-35 యుద్ధ విమానాలు అన్నీ కూడా మోహరించింది. ఒత్తిడి పెంచుతున్నాడా ట్రంప్ ఇరాన్ మీద, లేదా నిజంగానే యుద్ధానికి దిగుతాడా? ఒక్క వారంలో ఈ సంగతి ఏంటో తేలిపోతుంది. అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణులు లాస్ట్ ఇయర్ టార్గెట్స్, ఈసారి డైరెక్ట్ ఖమేనీ టార్గెట్. ఇది ప్రస్తుతానికి అయితే ఇరాన్ ఏంటి బ్యాక్డోర్లో చర్చలకి సిద్ధంగానే ఉంది. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మాకు రాయితీలు ఇవ్వాలి, అణు కార్యక్రమం చేసుకుంటానికి దాంట్లో మినహాయింపులు ఇవ్వాలి, అలాగే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలి, ఇంకా ఉగ్రవాద ప్రాక్సీలకి మేము మద్దతు ఇస్తున్నామనే ఆరోపణ ఉంది కదా, ఆ ఆరోపణ నుంచి ఉపసంహరించుకొని మాకు వాళ్ళకి ఏమి సంబంధం లేదు, మేము చెబుతున్నాం దండం పెడుతున్నామని ఇరాన్ చెప్పాలనుకుంటోంది అనేది అమెరికాకున్న సమాచారం. వాళ్ళు చెప్తారా, చెప్పినా అది నమ్మదగిందా కాదా మనం ఇప్పట్లో చెప్పలేం. ఏదైనా ఏంటంటే మన ఆసియా ఖండంలో ఒక పెద్ద అల్లకల్లోలం అయితే జరగబోతోంది. మరి ఈసారి విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, ఇది చూడాల్సిందే.